పార్టీ ఫిరాయింపులను మన సాగరి పరిగిస్తే మనం గతంలో మీరు పార్టీ మారారు అంటే 2004 2009 వరుసగా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మృతి చెందడంతో ఆ చరిత్మంతా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిసారి జరిగిన ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఘన విజయంతో విజయం సాధి ఆయన అభ్యర్థులు కానీ ఆయన ఎంపీగా నిలబడ్డం కానీ మొత్తం కూడా ఆయన హవా కొనసాగుతూ వచ్చింది. అంటే మూడోసారి 2014 ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే ఇక భూస్థాపితమే పార్టీ, వైసీపీదే భవిష్యత్ అంతా అన్న ఒక వేవ్ అయితే ఎక్కువ వచ్చింది. ఆ వేవ్లోనే కేవలం మీరు మరోసారి ఎమ్మెల్యే కావాలన్న ఆకాంక్షతోనే వైసీపీలోకి వచ్చారనేది కూడా బలమైన వాదన. అది నేను అన్నట్టు ఇప్పుడు ఎమ్మెల్యే పదవి ఇప్పుడు ఆల్రెడీ నేను ఎమ్మెల్యేనండి. ఆ రోజు నేను పార్టీ మారడం వల్ల నా పదవి పోతుందని తెలుసు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా 5 ఏళ్ల కాలం పాటు నేను ఎమ్మెల్యేగా ఉండాలంటే ఆల్మోస్ట్ 2012లో నేను పార్టీ మారాను. 2012 నుంచి నేను ఎమ్మెల్యేగా టెక్నికల్గా ఒక సంవత్సరం ముందు వాళ్ళు డిస్క్వాలిఫై నా ఉన్న పదవే పోయింది కదా, నా ఎమ్మెల్యే పదవే పోయింది. ఇప్పుడు మళ్ళీ దేనికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మరోసారి ఎమ్మెల్యే కావాలంటే భవిష్యత్తు టీడీపీలో అయితే గెలవలేము, వైసీపీలో అయితేనే గెలవగలము, హవా ఎక్కువ ఉంది, వైసీపీ హవా ఎక్కువ ఉంది. మీరన్నదే కరెక్ట్ అయితే లాస్ట్ మినిట్లో వెళ్తారు. అంటే ఈ 5 సంవత్సరాలు మనం అంటే పూర్తిగా మన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని లాస్ట్ మినిట్లో వెళ్తారు. ఎందుకు మేము అసెంబ్లీలో పార్టీకి అంటే ఆ రోజు విప్పుకు వ్యతిరేకంగా ఓటేసే సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాతో మాట్లాడారు. కనీసం మీరు పార్టీ మారుతారు, కనీసం పార్టీ విప్పుకు వ్యతిరేకంగా మీరు ఓటు వేయొద్దండి, ఓటు వేయకపోతే కనీసం మీ పదవులు నిలబడతాయి లేదా డిస్క్వాలిఫై చేస్తారు అని ఆ రోజు అప్పుడు విప్పుగా ఉన్న నరేంద్ర గారు కానీ మిగతా వాళ్ళు ఆ రోజు అందరూ మాతో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు మేము ఒకటే చెప్పాము, అదేందన్నా మేము పార్టీ మారిపోయాము, ఇప్పుడు మేము ఓటు వేయకపోతే మేమేదో మళ్ళీ ప్రలోభాలకు గురి అయ్యో లేకపోతే ఇదని మాకు అవసరం లేదు, ఎట్లనో మేము రిజిగ్నేషన్ ఇచ్చాము, ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇంకా మేము డిస్క్వాలిఫికేషన్కి అట్రాక్ట్ అయ్యే విధంగా మేము ఓటేసి మా పదవిలు పోయి మాకు శిరోభారంగా తయారైంది పదవి. ప్రతి ఒక్కరూ పార్టీతో పదవి వచ్చి పదవిని పెట్టుకొని మీరు పార్టీ మారుతున్నారు, మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, అవసరం లేదు మాకని ఆ రోజు కూడా క్లియర్గా చెప్పండి. మీరు అనుకున్నదే కరెక్ట్ అయితే 5 సంవత్సరాలు ఉండే పదవిని ఎవరన్నా ఉన్న పదవి వదిలేసుకొని మళ్ళీ పదవి వస్తుందని ఎవరు అంటే షెల్టర్ జోన్ అప్పుడైతే ఇక సమైక్యాంధ్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయోమయంగా ఉంది, టీడీపీకి ఇంకా నూకలు చెల్లిపోయాయి. అయితే ఇక షెల్టర్ జోన్కి వెళ్తే అప్పటి వరకు శంకర్ యాదవ్ వేచి చూస్తున్నారు అంటే వైసీపీలోకి వెళ్ళడానికి. అంటే ఈ నేపథ్యంలో ముందుగానే షెల్టర్ జోన్లోకి వెళ్ళిపోతే సేఫ్ షెల్టర్ జోన్లోకి వెళ్ళిపోతే మంచిదన్న ఉద్దేశంతో ఆలోచన చేయలేదండి. నిజంగా మీరు అన్నట్టు ఇవన్నీ కనుక ఆలోచన చేస్తుంటే కరెక్ట్ నిర్ణయం బాగుండేది. నా నిర్ణయం ఒక ఎమోషనల్ కనీసం అంటే ఎమోషనల్గా నిర్ణయం తీసుకున్నాను తప్ప నేను ఇంత లోతుగా ఆలోచన చేస్తుంటే మీరు అన్నట్టు నేను నమ్మలేదండి. నేను వైసీపీలో చేరిన తర్వాత కూడా వైసీపీలో చెప్పాను నేను చాలాసార్లు, మీరు అనుకున్నంత బలహీనంగా తెలుగుదేశం పార్టీ ఉండదు. అంటే పైకి కనిపించినంత బలహీనంగా ఉండే పార్టీ కాదు తెలుగుదేశం. ఎందుకంటే 30 సంవత్సరాలు ఆ పార్టీతో కలిసి ప్రయాణం చేశాం. సంస్థాగతంగా దానికున్న బలం ఏంటి, కార్యకర్తలకు ఉన్న పట్టు ఏంటి, అంటే పార్టీ పైన కార్యకర్తల్లో ఉన్న పట్టు ఏంటి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టింది ఒక బలమైన సైద్ధాంతిక పునాదుల మీద నిర్మితమైందండి పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు వేసిన పునాదులు పార్టీకి చాలా బలమైనవి. అవి ఎవరు డ్యామేజ్ చేసినా అంత ఈజీగా డ్యామేజ్ కావు. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అని ఎన్టీ రామారావు ఒక్క పిలుపుతో ఎంతో దాంట్లో ఐడియాలజీ ఉంది, ఫిలాసఫీ ఉంది. ఆ రోజు ఇప్పుడు మనిషికి పట్టెడన్నం పెట్టడమే కమ్యూనిజం అయితే నాది కమ్యూనిజమే అన్నాడు ఎన్టీఆర్. సెంటు భూమి లేని వాడికి భూమి ఇవ్వడమే నక్సలిజం అయితే నాది నక్సలిజమే అన్నట్టు అన్నారు ఆయన. అంటే దట్ ఈజ్ ఐడియాలజీ. అంటే ఒక సైద్ధాంతిక పునాది మీద బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన ఆ పార్టీ అంత ఈజీగా మనం తక్కువ అంచనా వేయకూడదనే అంశాన్ని నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా చెప్పాను. మీరు అనుకున్నంత బలహీనంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే అది చాలా బలమైన పార్టీ, చాలా కార్యకర్తలు బేస్ ఉండే పార్టీ, కార్యకర్తలకు పార్టీకి ఉండే అటాచ్మెంట్ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు కార్యకర్తలు చూడు, మా నియోజకవర్గానికి వస్తే మా కుటుంబం, తెలుగుదేశం, కార్యకర్తలు 3 విడదీరాని సంబంధంగా ఉన్న 30 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత మా కుటుంబం బయటకు వస్తే చాలామంది పార్టీని ఎంచుకున్నారు తప్ప అంటే సగం అయిపోయింది, లేదా 60-40 అయి ఉండొచ్చు, లేదా 70-30 అయి ఉండొచ్చు, పూర్తిగా రాలేదు మా కుటుంబం. మేం పార్టీగా ఉన్నా కూడా మాతో పాటు రాలేదు. సో అటువంటి బలమైన పార్టీ ఇది. కాబట్టి పార్టీని బలహీనంగా ఉందని చెప్పి మనం తక్కువ అంచనా వేయకూడదు అని నేను వైసీపీలో చేరినప్పుడు కూడా చెప్పాను. అంత ఈజీ కూడా కాదు చంద్రబాబు నాయుడు గారిని కొట్టడము. ఎందుకంటే ఆయన వ్యూహాలు కానీ రచనలు కానీ చాలా గట్టిగా ఉంటాయి, ఆయన రాజకీయ స్ట్రాటజీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. నేను విశ్వసించాను కాబట్టి ఇక్కడ కూడా చెప్పాను. నేను తెలుగుదేశం పార్టీ బలహీనపడిందని నేను అనుకోలేదు. బలమైన పార్టీ అనే నేను నమ్ముతున్నాను కాబట్టి అక్కడ చెప్పాను.
బలంగా ఉంటుంది పార్టీ, ఈ రకంగా ఉంటుంది అక్కడ సంస్థాగత నిర్మాణం. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఇద్దరిని ముగ్గురిని మీరు ఇన్ఛార్జీలను పెడుతున్నారు, ఇది తప్పు అవుతుంది, ఇది పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది, ఒకరి ఆధ్వర్యంలోనే జరగాలి. తెలుగుదేశం పార్టీలో ఉంటే ఒకరు ఇన్ఛార్జిగా ఉంటారు, అసలు ఇన్ఛార్జీలు పెట్టలేని పరిస్థితి ఉంటే ఇన్ఛార్జినే పెట్టరు, అది పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా. అంటే అటువంటి బలమైన సంస్థాగత పునాదుల మీద పార్టీ ఉంటుంది. అలానే మనం కూడా నిర్మాణం చేసుకోవాలి. మన ఎదురుగానే సక్సెస్ అయిన పార్టీ, కాలం పెట్టిన ప్రతి పరీక్షను ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ నిలబడింది. సో ఆ పార్టీ మోడల్లో, ఆ పార్టీ కాకపోతే వేరే పార్టీ, ఇంకొక రీజనల్ పార్టీని స్టడీ చేసి ఆ రకంగా మనం ముందుకెళ్ళాలని గట్టిగా వాదించాను పార్టీలో ఎలక్షన్స్కి ముందు కూడా. సో తెలుగుదేశం పార్టీ బలహీన పడిపోయింది, ఇంకోరు వచ్చి దీంట్లో చేరతారని నా ఉన్న పదవి, కష్టపడి నాకు నేను తెచ్చుకున్న పదవి, నేను దాదాపు 1,00,000 మంది ఓటర్స్ని కలిశానండి, ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలిశాను. నాకు ఊరికే రాలేదు ఆ పదవి కూడా, చాలా కష్టపడ్డాను. చాలా బలమైన పోటీలో రాజశేఖర రెడ్డి గారి గాలి, ధనబలం, వీటన్నిటి మధ్య ప్రతి ఒక్కరిని కలిశాను. ప్రతి ఇంట్లో కాంగ్రెస్ నాయకుడు ఉంటే కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మహిళలను కలిసి నాకు ఓటేయమని అభ్యర్థించాను. మీ కాంగ్రెస్ తరపున నిలబడే అభ్యర్థి మీ ఇంటికి వచ్చి ఓటు అడిగితే నాకు వేయొద్దండి. సో నేను ఒక్కరిని నిలబడే అందరు అభ్యర్థుల్లో మిమ్మల్ని వ్యక్తిగతంగా పర్సనల్గా కలిసి ఓటు అడిగే అభ్యర్థి నేను ఒక్కనే, కాబట్టి కనీసం మీ ఇంట్లో 2 ఓట్లు ఉంటే 1 ఓటు నాకేయండి అని. అంటే అంత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వర్క్ చేస్తే వచ్చిన పదవి నాకు, నా కార్యకర్తలు, ఆ రోజు నా కార్యకర్తల సహకారంతో. సో అటువంటి పదవి వదిలేసి నాకు తెలుసు తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ అని, ఎందుకు వెళ్తాను అంటే ఎమోషనల్గా వెళ్ళాను తప్ప ఇంకా ఇందులో వేరే ఏ కారణాలు లేవు. ఒకవేళ అట్లా స్ట్రాటజీగా వెళ్ళాలంటే లాస్ట్ మినిట్లో వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పుడు నేను డెఫినెట్గా నాకుండే ఎడ్జ్ ఉంటుంది, నాకుండే ప్రాధాన్యత నాకుంటుంది ఏ పార్టీ లేకపోయినా. సో లాస్ట్ మినిట్లో వెళ్ళేవాడిని. అంటే లెక్కలు వేసుకోకుండా చేసిన ఒక ఎమోషనల్గా చేసిన ఒక పని ఇది అంతే. ఇరువైపులా టికెట్ రాని పక్షంలో మీ భవిష్యత్ కార్యాచరణను అక్కడ స్థానికంగా ఉండే ప్రజలే నిర్ణయించాలి తప్ప ఒక నిర్ణయం నేను తీసుకునే పరిస్థితులు అయితే ఖచ్చితంగా లేనండి. ఎందుకంటే నిర్ణయం తీసుకోవడం వల్ల జరిగిన నష్టాన్ని మళ్ళీ నేను మరొక నిర్ణయం ఏదంటే ఆ నిర్ణయాలు తీసుకొని మరింతగా నేను నష్టపోతూ, నియోజకవర్గాన్ని నష్టపోతూ, నమ్ముకున్న వర్గాన్ని నష్టపరిచే ఆలోచన నాకు లేదు. ఏ నిర్ణయమైనా అక్కడి నుంచి రావాలి, ప్రజల నుంచి. కానీ ఉన్న దీంట్లోనే అన్నీ సర్దుబాటు అయ్యి దీంట్లోనే కొనసాగాలనే ఆశ ఉంది.